అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని ఒక సామెత ఉంది. అదే సందర్భంలో చేతికొచ్చినటువంటిది నోటికి వెళ్ళదు అన్న సామెత ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్కి ఈ రెండు పనికొస్తాయి. ఎందుకు అంటే $61 బిలియన్ సాయం ప్రస్తుతం అమెరికా ప్రకటించింది. అమెరికన్ దిగువ సభ చాలా రోజుల నుంచి ఆపేసి ఉంచినటువంటిది మొన్ననే ఓకే చేసింది. ఇక దాంతో పేట్రియాట్ క్షిపణులు అత్యంత పవర్ఫుల్ అని అమెరికా ఏదైతే చెప్తుందో, నిర్దేశిత లక్ష్యాన్ని జీపీఎస్లో మెన్షన్ చేస్తే ఏది అడ్డొచ్చినా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా దాటుకుని సూపర్సోనిక్ వేగంతో వెళ్ళి లక్ష్యాలను ధ్వంసం చేస్తుందని ఏవైతే చెప్పబడ్డాయో ఆ పేట్రియాట్ క్షిపణులు కావాలని ఉక్రెయిన్ యూరప్ సమాజాన్ని అడిగింది. యూరప్ దేశాల్లోనే ఆ ఫ్యాక్టరీలో ఉన్నాయి, అమెరికాతో పాటు యూరప్ దేశాలు. అది ఇవ్వడానికి యూరోపియన్ యూనియన్ తిరస్కరించింది. అది లాంగ్ రేంజ్ మిస్సైల్స్, రష్యా లోపల ఉన్నటువంటి భాగాలను ధ్వంసం చేయగలిగింది. అందుకోసమే ఇది అడుగుతోంది. అది చేస్తే రష్యా ఇంతకుముందు ఏం చెప్పింది, రష్యా లోపల కనుక అమెరికా వాళ్ళ ఆయుధాలు కానీ యూరప్ దేశాల ఆయుధాలు కానీ వెళ్తే అవి వాళ్లే తన మీద యుద్ధానికి వచ్చినట్టు ఫీల్ అవుతానంది. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉండాలి, ఎప్పుడూ ఒక అసందిగ్ధత ఉండాలి. అదే సందర్భంలో ఎప్పుడూ కూడా వాళ్ళు తమ మీద ఆధారపడేటట్లేదా తమ ఆధారంగా రాజకీయం నడవాలి. అంతేగాని యుద్ధం ముగియకూడదు, యుద్ధంలో ఎవడు గెలవకూడదు. ఇది ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ వ్యూహం.